గీత అక్క. ఆ గిన్నెలన్నీ దోమేసేయి. ఈ లోపు నేను కూరగాయలు కట్ చేసి ఇల్లుకి తుడిచేస్తాను. సరే అక్క. అక్క, గిన్నెలన్నీ కడిగేశాను, నేను స్నానానికి వెళ్ళి వస్తాను. అండి గీత, నేను మీ బాబా బయటికి వెళ్తున్నాం, కొంచెం ఆ ఇల్లు తుడిచేవా? సరేనా? వస్తున్నానండి. ఉండమ్మా, నేను పక్క జరుగుతాను. ఇప్పుడే కదమ్మా బట్టలు ఉతికావు, మళ్ళీ పని చేస్తున్నావు ఏంటి? సంజయ్ ఎక్కడా? అది అక్క బావ ఏదో పని మీద బయటకు వెళ్ళారు, అందుకని నేను చేస్తున్నాను మామయ్య. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? అయ్యో పర్లేదు మామయ్య, నేను చేస్తాను. గీత అక్క, సాయంత్రం 5 అవుతుంది, ఇంకా వాకిలు ఉడవలేవేంది? పొద్దున్నుండి ఇంట్లో పనులు చేసేసరికి ఈ టైం అయింది అక్క. ఒళ్ళు మొత్తం హూనం అయిపోయింది, కొంచెం నువ్వు ఊడ్చేయచ్చు కదా. కనిపిస్తలేదా? ఇప్పుడే బయట నుంచి వచ్చా కదా, వెళ్ళి నువ్వే చేయిపో. అక్క, అమ్మా సంధ్య, మామయ్య, మీ ఇద్దరు కోడల విషయంలో ఇన్వాల్వ్ అవడం ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ నాకు చెప్పాలనిపించి చెప్తున్నానమ్మా. పర్లేదు మామయ్య, చెప్పండి. చిన్న కోడలికి పని విషయంలో చాలా ఇబ్బంది అవుతుందమ్మా, ఒక్కతే చేసుకోలేకపోతుంది. నువ్వు పెద్ద కాబట్టి నీకు మర్యాద ఇచ్చి ఎదురు మాట్లాడలేకపోతుంది. కొంచెం అర్థం చేసుకుంటే కుటుంబం అంతా ఆనందంగా ఉండొచ్చమ్మా. నీకు కూడా పని విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పర్మిషన్ పెట్టుకుందాం. అయ్యో వద్దు మావయ్య, నాకు అర్థమైంది, ఇప్పటి నుంచి అంతా నేను చూసుకుంటాను. పెద్ద కోడలు తప్పుని వేరేది చెప్పకుండా అర్థమయ్యేలా చెప్తే ఏ గొడవ ఉండదు.